హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ నుంచి పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. స్టార్టింగ్ శాలరీ 1,00,000 పైన ఉంటుంది. సో మంచి ఉద్యోగాలండి. మొత్తం ఉద్యోగాల సంఖ్య 335 పోస్టులు అయితే ఉన్నాయండి. ఇక వీడియో కనుక పూర్తిగా చూస్తే వివరాలను తెలుసుకోవచ్చు. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించింది. మనం కనుక స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ రైట్ సైడ్లో రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి కదండి. ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ చూసినట్లయితే 52/2024 ఇది నోటిఫికేషన్ నెంబర్ అండి. ఇది క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ మనకి ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మొత్తం పోస్టులు 335 అయితే ఉన్నాయి. ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. పే స్కేల్ వచ్చేసి 7th సిపిసి ప్రకారంగా 7. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలండి. ఏజ్ వచ్చేసి అప్పర్ ఏజ్ లిమిట్ అంటే 18 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 30 ఇయర్స్ బిలో, ఓబీసీకి 33 ఇయర్స్ బిలో, ఎస్సీ ఎస్టీ 35 ఇయర్స్ బిలో, పీడబ్ల్యూబీడీ 30 ఇయర్స్ బిలో ఉండాల్సి ఉంటుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికమెండ్ అంటే ఎనీ డిగ్రీని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మంచి ఆపర్చునిటీ అండి. సో ఇది ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. మంచి ఉద్యోగాలండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఎప్పటిదాకా ఇచ్చారు చూడండి ఒకసారి. 27/3/2024 వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. అంటే మార్చ్ 27 వరకు. సో చూసుకోండి ఒకసారి. ఇక్కడ ఎగ్జామ్ వచ్చి 2 అవర్స్. ఇక్కడ సిలబస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, కాంటిటీ ఆప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ ఉంది. వెయిటేజ్ వచ్చేసి 300 మార్క్స్. 100 వెయిటేజ్ విల్ బి కండక్టెడ్ ఫర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అన్నారు. తర్వాత ఇక్కడ ఎగ్జామ్ సెంటర్లు ఇచ్చి జరిగింది. ఇక్కడ తర్వాత ఇంకా మనం స్క్రోల్ చేసినట్లయితే చూద్దాం ఒకసారి. ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. చెప్పాను కానీ 18 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ వచ్చేసి 25 రూపాయలు ఉంది. ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్లకి ఎలాంటి ఫీ లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కన్సెషన్స్, రిక్వెస్ట్ అని ఇవ్వడం జరిగింది. మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్లో అయితే లేదు. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో మంచి ఆపర్చునిటీ అండి. ఇది మొత్తం మీరు కూడా చదువుకోవాల్సిన తర్వాత ఇక దీనికి సంబంధించి మీరు చూసినట్టయితే చూడండి, ఇంతకుముందు చెప్పాను కదండి. ఇక్కడ 1 టైం రిజిస్ట్రేషన్ ఫర్ ఓటీఆర్ ఎగ్జామినేషన్స్ ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో ఆల్రెడీ మీకు ఇంతకుముందు మీరు యూపీఎస్సీలో కనుక 1 టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ చేసుకున్నట్లయితే టీఎస్పీఎస్సీ లాగా, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లాగా, లేదంటే ఏపీపీఎస్సీ లాగా ఇంతకుముందు చేసుకొని ఉంటే డైరెక్ట్ ఈమెయిల్ ఎడతాం కానీ మొబైల్ మొత్తం చేసుకోవచ్చు. ఓటీఆర్ ఎడతాం కూడా మనం చాలామంది మొబైల్ నెంబర్ మర్చిపోం కాబట్టి మొబైల్ నెంబర్ పెట్టేసి ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే రిమైనింగ్ పార్ట్ మొత్తం అప్లై చేసుకోవచ్చు. లేదు ఇంతకు నేను దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, ఫస్ట్ నేను రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే సేమ్ మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నామో అదేవిధంగా ఇక్కడ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ యొక్క 10th క్లాస్ ప్రకారం పేరు, వెరిఫై నేము, అదేవిధంగా ఇప్పుడు నేమ్ చేంజ్ అయిందంటే నో అని ఇవ్వాల్సి ఉంటుంది. చేంజ్ అయితే చేంజ్ అయింది ఎస్ అని ఇవ్వాలి. జెండరు, వెరిఫై జెండరు, ఓకేనండి. డేట్ ఆఫ్ బర్త్, వెరిఫై డేట్ ఆఫ్ బర్త్ చాలా స్ట్రిక్ట్ అండి. ఎందుకంటే మీకు మరలా కాకుండా ఇది ఇస్తున్నారు. సో ఫాదర్స్ నేము, వెరిఫై ఫాదర్ నేము, మదర్ నేము, వెరిఫై మదర్ నేము, మైనారిటీ స్టాటస్ ఏమైనా ఉంటే ఇవ్వండి, లేకపోతే అవసరం లేదు. సో మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి, తర్వాత క్లాస్ బోర్డు 10th క్లాస్ హాల్ టికెట్ నెంబరు, సెక్యూరిటీ క్వశ్చన్ 1, సెక్యూరిటీ క్వశ్చన్ 2 ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అంటే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయాక ఇక్కడ మరలా మీ యొక్క డీటెయిల్స్ చెప్పినట్టుగా ఎంటర్ చేసి సో ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేస్తున్నప్పుడు ఫోటో సిగ్నేచర్ ఖచ్చితంగా స్కాన్స్ అప్లోడ్ చేయాలి. అదే సమయంలో మరి ఎవరైనా సరే కూడా మీరు ఖచ్చితంగా నెక్స్ట్ మరి ఏప్రిల్లో కొత్త సర్టిఫికేట్స్ తీసుకోండి. సో కాబట్టి అప్లై చేసుకోవడానికి బాగుంటుంది. మీకు వెరిఫికేషన్ టైంలో కూడా నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి.
మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.